మున్సిపల్ ఎన్నికల్లో రావడానికి అలవి కానీ హామీలను ఇచ్చి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఎల్ఆర్ఎస్ స్కీమును తీసుకొస్తే అనాథరైజమైన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పానని ఎల్ఆర్ఎస్ స్కీమ్ను పట్టుకొస్తే కాంగ్రెస్ ఆ రోజు ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితమైన ప్రకటనలు చేసి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేస్తాము, పేద ప్రజలపై ఎలాంటి ఒక్క రూపాయి భారం పడనీయమని చెప్పని ఆనాడు ఎన్నికల్లో చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాతనే వాళ్ళ ముసుగు తీసి ఈరోజు మళ్ళా ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చి పేద ప్రజల మీద భారం మోపమని చెప్పిన వాళ్ళే మళ్ళీ అదనంగా 20,000 కోట్ల రూపాయల ఫీజులను ఈ ఎల్ఆర్ఎస్ మీద దండుకోవాలని చెప్పని ఆలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ ఫీజును రద్దు చేయాలని చెప్పని ఒక నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే రద్దుపరుచుకొని ఈ యొక్క ఫీజులను పేద ప్రజలపై మోపుతున్నటువంటి మీరు ఇచ్చిన హామీలనే రద్దుపరచాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి మాస్టర్ ప్లాన్ కూడా వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ను అమలుపరచాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎల్ఆర్ఎస్ని ఫీజుని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ఎల్ఆర్ఎస్ కంపల్సరీ చేయడం అనేది దురదృష్టకరము. మరి గతంలో 8,000కు పైగా అప్లికేషన్లు మన మున్సిపల్లో అప్లై చేసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని రిజెక్ట్ అయినాయి, మరి ఒక 1,300 చిలుకు రిజెక్ట్ అయినాయి. ఒక 1000 వరకు అప్లికేషన్ 1000కి ఫీజు కట్టాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఒక 35 మాత్రమే ఇవ్వడం జరిగింది.
ఇది ఫీజు కట్టి ఎల్ఆర్ఎస్ రెగ్యులరేషన్ చేయడం జరిగింది. మరి అలాంటిది ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ ఫీజుని మరి పెంచడానికి ఇది ఉన్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో బీదలకు 70 గజాల లోపు ఇంటి స్థలానికి ఎలాంటి ఫీజు లేకుండా ₹1 పర్మిషన్ ఇచ్చే పథకాన్ని పెట్టడం జరిగిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు పట్టణంలో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉంది. మరి ఈసారి బడ్జెట్ లోపల మున్సిపాల్కు ₹1 కూడా ఇంతవరకు కేటాయించడం జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం. మరి మున్సిపాల్కు నిధులు కేటాయించకుండా మళ్ళీ ఎల్ఆర్ఎస్ అనే భారాన్ని ప్రజలపై వేయడం సరి అనేది కాదు. మరి రేపు ఇదే ఎల్ఆర్ఎస్ గురించి ఇంకా ఉధృతం చేయాలనుకున్నాము. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి ప్రతి వాగ్దానాన్ని కూడా మొదలు చెప్పి ఇప్పుడు తర్వాత తప్పించుకోవడం జరుగుతుంది కాంగ్రెస్. ఇలాంటి ప్రభుత్వం మరి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నదో మరి తెలియజేయాలి. మాస్టర్ ప్లాన్ గురించి కూడా మరి అప్పుడు గతంలో సంజయ్ అన్న టీడీఆర్ సిస్టమ్ని పట్టుకురావడం జరిగింది. మరి ఇప్పుడు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మాస్టర్ ప్లాన్ కూడా త్వరలో అమలు చేసి మరి యావర్ రోడ్డుని వెడల్పు చేయాల్సిందిగా కోరుతున్నాను.